Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణమును చేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సర ధనుస్సు రాశి ఫలితములు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానమునందు గురుడు రజతమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థానమునందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం చాలా అవసరం. వృత్తి బలం పెరగడం, సంతానం కలిసి రావడం, కార్యనిర్వహణ చేయటం, ఇతరులకు తనవంతు సహాయం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ నుండి జనవరి నెల వరకు వీరికి సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వీరికి సంవత్సర ప్రారంభంలో కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని కలిగిస్తాడు. శనేశ్వరుడు సానుకూల ఫలితాలను ఇస్తాడు. సోదరులతో బంధాలను బలపరుస్తాడు. సంవత్సర ప్రారంభంలో ఉన్న సమస్యలు క్రమేపీ శాంతిస్తాయి. వీరు కార్యభారాన్ని వహించి లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విధానాలపై, భాగస్వాములపై నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలను తీసుకొని వ్యాపార సంస్థల ఎదుగుదలకు కృషి చేస్తూ ముందుకు నడిపించగల శక్తి, సామర్థ్యం కలిగి ఉంటారు. విద్యార్థులు స్వయం కృషితో విజయాన్ని సాధిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే నిపుణులకు మంచి గుర్తింపు ఉంటుంది. విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగాల వారికి అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆర్థికంగా లోటు ఉండదు. సహ ఉద్యోగులతో మర్యాదగా ఉండడం మంచిది. మూలా నక్షత్రం వారికి అడ్డంకులు ఛేదించడానికి గణపతి ఆరాధన చేయడం సూచించడమైనది. పూర్వాషాఢ నక్షత్రం వారికి సంతాన వృద్ధి కలుగుతుంది. చదువుకునే విద్యార్థులు ముందంజ వేస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధైర్యంతో కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3గా చెప్పడమైనది. సర్వే జనా సుఖినో భవంతు. Subscribe and share my channel Sudarsana.